Hello dear students, welcome to Accounts in Telugu by Professor Devika Bhatnagar. Risk and returns లో ఈ 3 కవర్ చేసేసాం కదా. ఈరోజు దీంట్లోకి వెళ్ళిపోదాం. మెజర్మెంట్ ఆఫ్ రిస్క్. ఈ మెజర్మెంట్ ఆఫ్ రిస్క్ అనే టాపిక్లో మనకు సబ్ టాపిక్స్ ఇవన్నీ ఉన్నాయి, చెప్పాను కదా ఫస్ట్ డేనే. అయితే ఇవన్నీ మనకు స్టాటిస్టిక్స్ రిలేటెడే ఉంటాయి. స్టాటిస్టిక్స్ నేర్చుకున్నాం కదా, స్టాటిస్టిక్స్ 1. సో దాంట్లో ఉన్న కొన్ని టాపిక్స్ తోటి మనము ఈ రిస్క్ అండ్ రిటర్న్స్కి యూస్ఫుల్గా కొన్ని క్యాలిక్యులేషన్స్ చేయవచ్చు. ఆ క్యాలిక్యులేషన్స్ మనకి ఇక్కడ యూజ్ అవుతాయి. ఓకేనా? ఫస్ట్ టాపిక్కి ఈరోజు మనం రేంజ్ తీసుకుందాం. సో హెడ్డింగ్ పెట్టేసాను, క్యాలిక్యులేషన్ ఆఫ్ మెజర్మెంట్ ఆఫ్ రిస్క్, రేంజ్ అన్నాను. గుర్తుందా రేంజ్? స్టాటిస్టిక్స్లో రేంజ్ అంటే ఏంటి? ఒక రేంజ్లో వాడేస్తున్నారు మేడం, ఒక రేంజ్లో చెప్తున్నారు మేడం, ఒక రేంజ్లో సినిమా ఉంది మేడం, వాడుతూ ఉంటారు. అది వేరు. ఆ రేంజ్ వేరు, ఈ రేంజ్ వేరు. ఇక్కడ రేంజ్ అంటే కొంచెం గుర్తు చేసుకోండి, పాతది ఫ్లాష్ బ్యాక్ వెళ్ళి. రేంజ్ అంటే హైయెస్ట్ వాల్యూ మైనస్ లోయెస్ట్ వాల్యూ. ఇప్పుడు క్లాస్లో ఒక 100 మంది స్టూడెంట్స్ ఉన్నారు. హైయెస్ట్ ర్యాంక్ ఒక 99 వచ్చింది అనుకోండి, లోయెస్ట్ ర్యాంక్ ఒక 9 వచ్చింది అనుకోండి. 99 మైనస్ 9 ఈజ్ ద రేంజ్. దాన్ని రేంజ్ అంటాము. అట్లనే ఇక్కడ కూడా రేంజ్ అంటే హైయెస్ట్ వాల్యూ మైనస్ లోయెస్ట్ వాల్యూ. గుర్తుంటుందా? స్టాటిస్టిక్స్లో రేంజ్ అంటే హైయెస్ట్ వాల్యూ మైనస్ ఏంటి చెప్తున్నారా లేదా? లోయెస్ట్ వాల్యూ. కరెక్ట్. ఇంతే, దీని మీద ప్రాబ్లం ఉంటుంది ఈరోజు. చాలా సింపుల్, చూడండి ప్రాబ్లం. ఇక్కడ రేంజ్ అంటే హైయెస్ట్ పాసిబుల్ రేట్ ఆర్ హైయెస్ట్ వాల్యూ మైనస్ లోయెస్ట్ పాసిబుల్ రేట్. ఏమి ఇస్తే దానికి మనం హైయెస్ట్ లోయెస్ట్ అని యాడ్ చేసుకుంటాం, అంతే. అయితే ఇక్కడ మనం ఎట్లా చూస్ చేసుకుంటామంటే హైయెస్ట్ వాల్యూ, ఎంత ఎక్కువ వాల్యూ ఉంటే అది మోర్ రిస్కీ అంటాము. ఎక్కువ వాల్యూ ఉన్నది మోర్ రిస్కీ. ఇక్కడ జనరల్గా మనం రేంజ్ ఎప్పుడు వాడతామంటే, గుర్తుపెట్టుకోండి, కొంచెం సీరియస్గా వినండి. రేంజ్ ఎప్పుడు వాడతామంటే రిస్క్ అండ్ రిటర్న్స్ చాప్టర్లో ఎప్పుడైతే 2 అసెట్స్ ఇచ్చారో, 2 అసెట్స్, 2 కంపెనీస్, 2 ప్రాజెక్ట్స్ ఏదైనా 2 ఇచ్చారు, ఇచ్చి దీంట్లోంచి ఏది మోర్ రిస్కియర్ అన్నారనుకోండి, ఏది రిస్కియర్, దేంట్లో ఎక్కువ రిస్క్ ఉంది అన్నారనుకోండి, అప్పుడు మీరు రేంజ్ అనేది కనుక్కోవాలి. ఇక్కడ క్వశ్చన్లో మనకు చెప్పరు రేంజ్ కనుక్కో అని అనరు. ఆ రేంజ్ వర్డే కనపడదు మన క్వశ్చన్లో. ఎట్లా అర్థం చేసుకుంటాము? 2 కంపెనీలో రెండు ఇన్ఫర్మేషన్స్ ఇచ్చారు, 2 అసెట్స్ది. దాని రిటర్న్స్ ఇంతున్నాయి అన్నాడు. మరి దాన్ని బట్టి మనము ఏది రిస్క్ అని అన్నాడు అనుకోండి, అమ్మో 2 ఇచ్చేసాడు, మళ్ళీ ఏది రిస్క్ అంటున్నాడు, ఇంక రేంజే కనుక్కోవాలనేసి మనం అర్థం చేసుకోవాలి. అర్థమైందా? సరే, ఇప్పుడు చూడండి ఎట్లా మనము క్యాలిక్యులేట్ చేస్తామంటే కనుక హయ్యర్ వుడ్ బి రిస్కీ. ఏది ఎక్కువ ఉంటే అదే రిస్కీ, వాల్యూ ఎక్కువ ఉంటే అది రిస్కీ. ఇక ప్రాబ్లంలోకి వెళ్ళిపోదాం. ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ ascertain the risk of the 2 assets and state as to which asset is riskier. ఇక్కడ 2 అసెట్స్ ఇచ్చాడు, ఈ రెండిట్లో ఏది ఎక్కువ రిస్కియర్ అన్నాడు. ఏడన్నా రేంజ్ కనపడుతుందా? ఏడ కనపడతలేదు, ఎక్కడ లేదు. సో కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది, 2 అసెట్స్ ఇచ్చాడు, మళ్ళీ ఏది రిస్కియర్ అన్నాడు అంటే నేను రేంజే కనుక్కుంటా అనేసి రేంజ్లోకి వెళ్ళిపోవాలి. ఇక మొదలెడదామా? ఏం లేదు, మనకి ఇప్పుడు ఏమి ఇచ్చాడు అంటే 2 అసెట్స్ అని అవుట్లే అంటే దాని యొక్క ఇన్వెస్ట్మెంట్, అసెట్ 1 మీద ఇన్వెస్ట్మెంట్ 2,50,000, అసెట్ 2 మీద కూడా 2,50,000. ఇక దాని రిటర్న్స్ ఎట్లా ఉన్నాయి డిఫరెంట్ పీరియడ్లో, పెసిమిస్టిక్ పీరియడ్లో, మోస్ట్ లైక్లీ ఆప్టిమిస్టిక్, డిఫరెంట్ పీరియడ్లో మనకి రిటర్న్స్ ఇంత పర్సంటేజ్ వస్తున్నాయి అని చెప్పాడు. దీందే మనము కనుక్కోవాలి రేంజ్ కదా. ఇప్పుడు మనం ఫార్ములా రాసేద్దాము. సొల్యూషన్ అని పెట్టేశాను. ఫార్ములా ఏంటి? రేంజ్ ఈజ్ ఈక్వల్ టు highest rate of return minus ఏంటి? lowest rate of return. ఫార్ములా రాసేసాము. ఇప్పుడు ఏం చేయాలి? 2 అసెట్స్ కనుక్కోవాలి కదా. అసెట్ 1 అని పెడదాము. అసెట్ 1లో హైయెస్ట్ రేట్ ఆఫ్ రిటర్న్, అసెట్ 1 దీన్నే చూడండి, అంటే ఈ మూడిట్లోనే మనం చూడాలి. హైయెస్ట్ వాల్యూ ఎంత ఉంది? హైయెస్ట్ రిటర్న్ 12% ఉంది. 12 లోయెస్ట్ ఎంత? 8 ఉంది. 12 మైనస్ 8 అంటే ఎంత వచ్చింది? 4% మనకి రేంజ్ అసెట్ 1 అయితే గనక. అదే అసెట్ 2కి వెళ్ళిపోదాము. అసెట్ 2లో ఇక్కడ చూస్తే ఈ మూడిట్లో హైయెస్ట్ వాల్యూ ఎంత? 15.
లోయెస్ట్ వాల్యూ ఎంత 6. సో 15 మైనస్ 6 ఎంత అవుతుంది 9%. ఇప్పుడు చూడండి రెండిట్లో మనం అడిగింది రేంజ్ కనుక్కోమని ఏది రిస్కియర్ అన్నాడు. మనం రేంజ్ కనుక్కొని రెండిట్లలో ఏది ఎక్కువ వాల్యూ ఉంటే అది మోర్ రిస్కియర్ అంటాము. రెండిట్లో ఏది ఎక్కువ ఉంది, ఇది ఎక్కువ ఉంది, ఇది మోర్ రిస్కియర్. ఎందుకంటే దాని రేంజ్ చూస్తే ఈడనేమో 6 ఉంది, ఈడనేమో 15 ఉంది, ఎంత డిఫరెన్స్ ఉంది చూడండి. అందుకని ఇదే రిస్క్ మనకి. ఇదేంటి దగ్గరలు ఉన్నాయి కాబట్టి అది పెద్ద రిస్క్ కాదు మనకి. సో మనకి ఇది రిస్క్. ఇక్కడ ఒక చిన్న సజెషన్ రాయాలన్నమాట. ఏమని రాస్తామంటే asset 2 is more riskier riskier than asset 1 as it has greater range of return. It has greater range. దీని రేంజ్ ఎక్కువ ఉంది అంటున్నాము. ఏమంటున్నాము లాస్ట్లో? అసెట్ 2 ఈజ్ మోర్ రిస్కియర్. ఎందుకు మోర్ రిస్కియర్ దాన్ అసెట్ 1? యాజ్ ఇట్ హ్యాస్ గ్రేటర్ రేంజ్ ఆఫ్ రిటర్న్. దీని రిటర్న్ ఎక్కువ ఉంది, రేంజ్ రిటర్న్ ఎక్కువ ఉంది. మామూలు రిటర్న్ ఎక్కువ ఉంటే మనకు విల్ బీ హ్యాపీ, కానీ ఇక్కడ ఏంటంటే రేంజ్ రిటర్న్ ఎక్కువ ఉంది కాబట్టి ఇది మోర్ రిస్కియర్. అసెట్ 2 ఈజ్ మోర్ రిస్కియర్. అర్థమైందా? ఒక ప్రాబ్లం హోంవర్క్ తీసుకోండి. ఏది ప్రాబ్లం ఏది ఇక్కడ ఉంది, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా. సేమ్ ఇట్లనే ఉంటుంది. ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ అసర్టైన్ ద రిస్క్ ఆఫ్ ద 2 అసెట్స్ అండ్ స్టేట్ యాజ్ టు విచ్ అసెట్ ఈజ్ రిస్కియర్. ఇక ఇక్కడ చూడండి ఏమి ఇచ్చిండు మనకి, అసెట్ 1 ఇచ్చిండు, అసెట్ 1 సేమ్ ఇట్లనే. ఇనీషియల్ క్యాష్ అవుట్లే 300 lakh. దీంతో మనకి ఏం సంబంధం లేదు. మనకు కావాల్సింది రిటర్న్స్, ఎంత రిటర్న్స్ వచ్చాయి డిఫరెంట్ సిచ్యుయేషన్స్లో. సేమ్ సిచ్యుయేషన్స్ రిటర్న్ ఇంత వచ్చింది అన్నాడు. ఏం చేయాలి మనం ఇప్పుడు? రేంజ్ ఫార్ములా ఇట్లా రాసేయండి. తర్వాత అసెట్ 1 అసెట్ 2 అనండి. హైయెస్ట్ వాల్యూ మైనస్ లోయెస్ట్ వాల్యూ ఇట్లా క్యాలిక్యులేట్ చేస్తే మనకి అసెట్ 1 ఏమో 4% వచ్చింది, అసెట్ 2 ఏమో 12% వచ్చింది. ఏది మోర్ రిస్కియర్ అంటారు? అసెట్ 2, because it is having more range value, highest range value than the asset 1. అంతే, సేమ్ ఇక్కడ లాగానే అట్లా రాస్తాం, అయిపోయింది. అర్థమైందా? ఇది అర్థమైతే నెక్స్ట్ మనము స్టాండర్డ్ డీవియేషన్కి వెళ్ళిపోదాం. సేమ్ స్టాండర్డ్ డీవియేషనే, చాలా ఈజీ. నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకే, సో తప్పకుండా వీడియోస్ 10 మందికి ఫార్వర్డ్ చేయండి అండ్ చక్కగా ప్రాక్టీస్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు చెక్అవుట్ ద ప్లేలిస్ట్లో ఒకసారి చెక్ చేసుకోండి. ఏమేమి అయిపోయినాయి, మీరు ఏ కోర్స్ చేస్తున్నా ఎక్కడో చోట మీకు యూజ్ అయితే అవుతుంది. ఓకేనా? గుడ్ లక్.